ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ 19, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథము 32 అధ్యాయము 8వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు ఆలోచన చెప్తాను అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడై ఉన్నాడు. మనకు ఉపదేశమును చేసి మనం నడవలసిన మార్గములను మనకు బోధించి మనము ఎలాంటి స్థితిలో ఉంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నామో ఆ ఆలోచనకు తగినట్లుగానే దేవుడు మనల్ని నడిపిస్తారంటే మన ఆలోచనల కంటే దేవుడు మన యందు దృష్టి ఉంచి సరైన నిర్ణయం తీసుకునేలాగా మనల్ని ఆలోచింపజేస్తారు. ఆ ఆలోచన దేవుడే మనకిస్తారు అనేది మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే దేవుని ఉపదేశం కానీ, దేవుని మార్గాలు కానీ, దేవుని బోధ కానీ, దేవుని యొక్క ఆలోచన మన మీద దేవుడు ఉంచాలి అని అంటే మనం ఆయన దృష్టికి వెళ్ళాలి. ఆయన దృష్టికి వెళ్ళాలి అంటే ఇదిగో కీర్తనకారుడు చెప్తున్నట్లుగా మన యొక్క అతిక్రమములకు పరిహారం ఉండేవాడుగాను, మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం ఉండేవాడుగాను ఉండాలి. అప్పుడు మనం ధన్యులమవుతాము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యులు. ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలి అంటే మన అతిక్రమములను మనం విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టడంతో మాత్రమే కాదు, వాటిని ఒప్పుకోవాలి. వాటి జోలికి మరెప్పుడు వెళ్ళకుండా దేవుని చేతనే నిర్దోషి అని ఎంచబడాలి. మన ఆత్మలో కపటము లేకుండా ఉండాలి. అలాంటి వారి పట్ల దేవుని యొక్క ఆలోచన నెరవేరుతుంది. దేవుడు మనకు ఆలోచన చెప్పి తన మార్గములను బోధించి మనల్ని నడిపిస్తారు. అంతేకాదు, మన జీవితంలో మనం ఆలోచించే ఆలోచనలు సరైనవో కాదో మనకు తెలియనప్పుడు, సతమతమవుతున్నప్పుడు, మనకు ఆలోచన చెప్పేవారు లేనప్పుడు, మనము దేనిని ఆలోచిస్తున్నామో అది ఎలా పొందుకోవాలో, ఎలా చెయ్యాలో, ఎలా నడవాలో అనేది మనకు అర్థం కాని పరిస్థితిలో దేవుడే మన యందు దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పి సరైన మార్గంలో నడిపిస్తారు. సరైన నిర్ణయాన్ని తీసుకునేలాగున దేవుడు మనల్ని ప్రేరేపిస్తారు. ఈరోజు మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనే ఆలోచనల్లో పడి ఏం చేయాలో అర్థం కాక, ఏ మార్గాన వెళ్ళాలో అర్థం కాక సతమతం అయిపోతుంటాం. అందుకే దేవుడు ఆయన కలుగు చేసుకుంటే ఆలోచనలు మనకు చెప్తారు. మన హృదయంలో అనేకమైన ఆలోచనలు పడతాయి. కానీ దేవుని మీద ఆధారపడితే దేవుని యొక్క శాసనమే, దేవుని యొక్క చిత్తమే మన జీవితంలో నెరవేరుతుంది. అది సరైనదిగా ఉంటుంది, మనకు మేలుకరంగా ఉంటుంది. కనుక దేవుని యొక్క చిత్తానికి చోటిచ్చి మనం దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండి ఆయన మనకు ఆలోచనకర్తగా మనల్ని నడిపించే విధంగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.